దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు నష్టాలు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ట్రేడ్ వారు భయాల సూచీలను పడేశాయి. ఇకైతే యూరోపియన్ యూనియన్ మెక్సికోపై ఆగస్టు 1 నుంచి 30% టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఇందుకు నేపథ్యం. అయితే దీనికి తోడు త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహంగా ఉండడంతో మరో కారణం. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలో నిఫ్టీ 25,100 దిగువకు చేరింది. అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు రాణించడం విశేషం. ఇక ఇంట్రాడేలో 82,010.38 వద్ద కనిష్టాన్ని తాకిన సూచి చివరికి 247.01 పాయింట్ల వద్ద నష్టంతో 82,253.46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 67.55 పాయింట్ల నష్టంతో 25,082.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఇక టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.